సూరత్ రికార్డును విశాఖ యోగా డే వేడుకలు అధిగమించాయి. 3 లక్షల మంది యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ యోగా డే వేడుకలు గిన్నిస్ రికార్డు సాధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ వేదికగా యోగాంధ్ర వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూస్తుంది. ఇక్కడ 2 గిన్నిస్ రికార్డులను ఆల్రెడీ ప్రెజెంట్ చేశారు. ఆల్రెడీ మనం చూస్తున్నాము. సో కృష్ణబాబు గారు స్వయంగా ఇదంతా కూడా ఆర్మో నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. ఇప్పుడు ఈరోజు అవార్డు కూడా నేరుగా ఆయన తీసుకున్నారు. సార్ చెప్పండి. సో మీరు దాదాపు నెల రోజుల పాటు శ్రమించారు. సో ఇదే రికార్డు కోసం. సో ఇప్పుడు ఎన్ని రికార్డులు మనకి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారు, ఇంకెన్ని భవిష్యత్తులో ఇచ్చే అవకాశం? ఇది మనం ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ నుంచి ఏదైతే ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర అని యోగాని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేశారో దాని ఫలితం మనం చూస్తున్నాము. సో డెఫినెట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్న ఈరోజు మనం చూస్తే కనుక ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి 21,000 మంది పైన స్టూడెంట్స్ ఒక మంచి కార్యక్రమం సూర్య నమస్కారం చేయడం జరిగింది. సో దానికి ఒక వరల్డ్ రికార్డ్. అంతకుముందు ఓన్లీ 1307 మాత్రమే 1307 మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 21,000 పైన మనం చేయగలిగాము. సో రెండోది లార్జెస్ట్ యోగా లెసన్. ఇది సూరత్ 1,47,000 మందితో చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 3 లక్షల పైన ప్రజలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో ఇది ఓన్లీ ఈ ప్రోగ్రాం గురించి ఈ డే గురించి కాకుండా టోటల్గా మనం ఈ యోగాని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా వే ఆఫ్ లైఫ్గా చేసుకోవడానికి హెల్త్ అండ్ వెల్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి యోగా ఉపయోగపడుతుందని ఏదైతే ఒక కాల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారో దాన్ని అర్థం చేసుకుని ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ చెప్పండి అండి, ఇది సాధించడం పట్ల ఏమంటారు, ఎలా ఉంటుంది? సో ఇదంతా కలిపి మనం చూడవచ్చు. ఆల్రెడీ సార్ ఇది సాధించినటువంటి దీన్ని గిన్నిస్ రికార్డ్ అనేది ఇప్పుడు సాధించడం కూడా సో ఆనందంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమంతో నిర్వహించారు. ఇప్పుడు 2ంటికి ఇవ్వడం జరిగింది. ఏదైతే సో వరల్డ్లోనే లార్జెస్ట్ మెంబర్స్ యోగా ప్రాక్టీస్ చేసినందుకు ఒకటి, అలాగే సో సూర్య నమస్కారాలు సుమారుగా 21,000 మంది చేసినందుకు కూడా ఇప్పుడు ఈ అవార్డుని గిన్నిస్ రికార్డ్స్ 2ంటిని కూడా వాళ్ళు ప్రదానం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో నాయుడు, విశాఖపట్నం.